భారత్పై పగబట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు టారిఫ్లు విధిస్తున్నారు. లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తక్కువ ధరలకు ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్, చైనాలకు విక్రయించడం మొదలుపెట్టింది. 2021లో భారత్ రష్యా నుంచి కేవలం 0.2% ముడి చమురు దిగుమతి చేసుకునేది. కానీ 2025 నాటికి ఇది 35 నుంచి 40% పెరిగింది. జూలై 2025 నాటికి భారత్ రోజుకు సుమారు 1.9 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేస్తోంది. ఇది భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 40% కంటే ఎక్కువ. అయితే నేరుగా ప్రభుత్వం ఈ ఆయిల్ కొనుగోలు చేయటం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా కొనుగోలు చేస్తోంది రిలయన్స్. రిలయన్స్ ఒక్కటే తన జామ్నగర్ రిఫైనరీ కోసం జూలై 2025లో రోజుకు 6.18 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసింది. భారత్లోని రిఫైనరీలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, నాఫ్తా వంటి ఉత్పత్తులను తయారు చేస్తాయి. భారత్లో రిలయన్స్, జామ్నగర్ రిఫైనరీ, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఈ ప్రక్రియలో ముందున్నాయి. శుద్ధి చేసిన ఈ ఉత్పత్తులు యూరోప్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు $44.4 బిలియన్ విలువైన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిఫైనరీలలో శుద్ధి చేసిన ఉత్పత్తులలో 60% కంటే ఎక్కువ ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతులు యూరోప్లోని దేశాలకు, ముఖ్యంగా రష్యా చమురుపై ఆంక్షలు విధించిన దేశాలకు కూడా చేరుతున్నాయి. రష్యా చమురు బ్యారెల్కు $10 నుంచి $15 తగ్గింపుతో లభిస్తుంది. దీనివల్ల భారత రిఫైనరీలు లాభదాయకంగా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతుల వల్ల భారత్కు ఆర్థిక వ్యయం తగ్గడంతో పాటు ఎగుమతుల ద్వారా విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి. 2024 నుంచి 25లో భారత్ సుమారు 1.2 మిలియన్ బ్యారెల్స్ శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను రోజుకు ఎగుమతి చేసింది. రష్యా చమురు దిగుమతులు కొనసాగుతాయని, ఎందుకంటే ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు లాభదాయకంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ ఎవరి దగ్గర ఏం కొనాలనేది అమెరికా డిసైడ్ చేయలేదు. వారి ఒత్తిడికి తలొగ్గాల్సిన పని లేదు. కానీ రష్యా నుంచి కొనే చమురు వల్ల ప్రయోజనం పూర్తిగా ప్రజలకు దక్కటం లేదు. కానీ దేశానికి మాత్రం ఎంతో కొంత ప్రయోజనం లభిస్తోంది. అమెరికా బెదిరింపులతో రష్యా నుంచి కొనుగోలు నిలిపివేస్తే దేశానికి నష్టం జరుగుతుంది. కానీ ఆ పేరుతో ట్రంప్ విధించిన టారిఫ్లు మాత్రం ప్రజలందరూ భరించాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.